ఆయకట్టు వస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా అధ్యక్ష, మొన్న నా నియోజకవర్గంలో చెక్ డ్యామ్ని రాఘవ కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్ట్ చేసింది. కాంట్రాక్టర్ తనుండే దాన్ని బాంబు పెట్టి పేల్చేయడం జరిగింది. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ని కూడా బాంబు పెట్టి పేల్చిండ్రు. అది నేను చెప్పింది కాదు అధ్యక్ష, అది నేను చెప్పింది కాదు, ఏఈ గారే సభ్యులు చెప్పిన అంశాన్ని నోట్ చేసుకోవడం జరిగింది. కొత్త ప్రభాకర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష కూసో 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 ప్లీజ్. కూర్చొని మాట్లాడితే కాదు కదా. అధ్యక్ష దుబ్బాక నియోజకవర్గంలో అధ్యక్ష మరి 8 మండలాల అధ్యక్ష, మరి 8 మండలాలలో కూడా మాది పూర్తిగా వ్యవసాయ ఆధారిత కుటుంబాల అధ్యక్ష. అన్ని మండలాలలో కూడా గతంలో యాసంగిలో ఏదైతే వరి నాట్లు వేసుకున్నారో దానికి ఇంకా రెట్టింపు ఈసారి ఎక్కువ వేసుకున్నారు అధ్యక్ష. మరి అందరు కూడా మరి నాట్లు పడుతున్నాయి. ఇప్పుడు మరి యూరియా వస్తుందా రాదా అనే భయంలో ప్రతి ఒక్క రైతు కూడా ఆందోళన ఉన్నారు అధ్యక్ష. మరి మీరేమో యాప్ ద్వారా బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, అది సాధ్యం కాదు. మరి చాలామంది రైతులు మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి రైతులు మరి నిన్న మొన్న మరి ఆందోళనతో ఉన్నారు. ఇంకొక విషయం అధ్యక్ష, మరి కరెంటు కూడా 8 నుంచి 9 గంటలు మాత్రమే వస్తుంది అధ్యక్ష. ఇప్పుడు నాట్ల సమయం, మరి ఇప్పుడే 8-9 గంటలు వస్తే మరి రాను రాను ఇంకా ఎండాకాలం వచ్చిన తర్వాత ఏప్రిల్ మేలో ఇంకా ఇబ్బంది అవుతుంది. మరి ఆ పవర్ విషయంలో కూడా చాలామంది ఆందోళనగా ఉన్నారు. ఇంకో విషయం ఏంటంటే మరి చాలా గ్రామాలలో నాకు ట్రాన్స్ఫార్మర్లు లేవు, కరెంటు పోల్లు కావాలి, వైరు కావాలి. మరి ఇలాంటి మరి దానికోసం ఎవరైనా రైతులు డిపార్ట్మెంట్కి పోతే మా దగ్గర బడ్జెట్ లేదు, మేమేమి ఇయ్యలేమని చెప్పి మరి ముక్కుసూటిగా మరి రైతుల ముంగట్నే చెప్తున్నారు. ఇది కాకుండా అధ్యక్ష, మరి గతంలో మా దగ్గర మల్లన్న సాగర్ ఉంటుంది అధ్యక్ష, రైతులకు సంబంధించింది. మరి కూడవెల్లి వాగులో మరి నీళ్లు వదిలిన తర్వాత పక్కన ఉన్న గ్రామాలకు మోటార్ల ద్వారా చాలా ఇరిగేషన్ మరి డిపార్ట్మెంట్కి సంబంధించిన మరి మోటార్లు కానీ కాలువలు కానీ మరి పూర్తిగా మరి మొన్నటి వర్షాలకు టెంపరీగా కాలువలు తీసుకున్నారు గతంలో. మరి ఆ టెంపరీ కాలువలు పూర్తిగా మట్టి పూడిక నిండిపోయింది. మరి ఆ కాలువలు కూడా పూడిక తీయకపోతే ఈ సంవత్సరము దాని మీద ఆధారపడ్డ కాలువల మీద ఆధారపడ్డ రైతులు నష్టపోతారు. దయచేసి మరి మా మల్లన్న సాగర్ కానీ కొండపోచమ్మ ద్వారా మరి ఆ కాలువల ద్వారా నీళ్ళు వస్తాయి, సబ్ కెనాల్ల ద్వారా. మరి 2 సంవత్సరాల నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏ ఒక్క రోజు కూడా మరి మల్లన్న సాగర్ మీద కానీ మరి కొండపోచమ్మ మీద కానీ రంగనాయక సాగర్ మీద కానీ ఎన్నో పర్యాయాలు ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. మరి కాలువల మీద కానీ పూడికల తీతం మీద కానీ మరి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ గౌరవ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ చాలా విన్నపాలు చేసిన ఒక్కరోజు కూడా కనీసం ఆ జిల్లాలో ఏం జరుగుతున్నది, కాలువలు ఏమవుతున్నది, ఇరిగేషన్ ఏమున్నది అని చెప్పి ఏ ఒక్క రోజు కూడా కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టిన పరిస్థితి లేదు అధ్యక్ష. మరి ఇన్ని సమస్యలున్నా మరి మా సిద్దిపేట జిల్లాలో కాళేశ్వరం ద్వారా 3 ప్రాజెక్టులు కట్టుకున్నాం. మరి దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 2 లక్షల 3 లక్షల కల్టివేషన్ ఉంటుంది. దాని మీద పూర్తిగా మరి మల్లన్న సాగర్ మీద ఆధారపడ్డది. మల్లన్న సాగర్లో చెర్ల నీళ్ళు ఫుల్లుగా ఉన్నాయి. కాలువల ద్వారా పిల్ల కాలువల ద్వారా నీళ్లు తీసుకుపోవాలి. టెంపరీగా రైతులు గతంలో యాసంగికి సొంత డబ్బులు వేసుకొని మెయిన్ కెనాల్ నుంచి తెగ్గొట్టుకొని లోపలికి నీళ్ళు తీసుకుపోయినరు, మళ్ళీ కూడిపోయినాయి. ఇప్పుడు మరి ఈ సంవత్సరం ఎట్లా అని చెప్పి చాలామంది ఆందోళనలో ఉన్నారు. ఒక్కసారైనా మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ మంత్రి గారు అని వచ్చి రివ్యూ పెట్టి కనీసము మరి అవి ఏ విధంగా తీసుకువెళ్తాం, ముందుకెట్లా పోదామని చెప్పి మరి ఇప్పటికి కూడా ఏ ఒక్క రోజు కూడా 2 సంవత్సరాల నుంచి మంత్రి గారు ఒక్కరోజు కూడా సిద్దిపేట జిల్లాలో ఇరిగేషన్ మీద ఒక్కరోజు కూడా రివ్యూ పెట్టలేదు. మరి గతంలో కట్టిన ప్రాజెక్టులు కానీ కాలువలు తీసే పరిస్థితి కూడా ఇవాళ ఈ గవర్నమెంట్ లేదంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఒక్కసారి మీరైనా చెప్పాలి అధ్యక్ష. మరి యూరియా కానీ కరెంటు కానీ ఇరిగేషన్ కానీ ఈ 3 కూడా రైతులకు సంబంధించిన విషయము. మరి మొన్న రైతుల దగ్గర కొనుగోలు చేసిన ధాన్యం కూడా ఇప్పటి వరకు కూడా వారికి గోడాంలలో పెట్టలేక ఎప్పుడు కూడా అన్లోడ్ కాకుండా రైస్ మిల్ల ముంగట్నే ఉంటుంది, అవి కూడా అన్లోడ్ చేసుకోవట్లేదు. ఇష్టం ఉన్నట్టు రైస్ మిల్ యజమానులు కూడా
మరి తరుగు పేరు మీద ఇప్పటికి కూడా ఇంకా కటింగ్ చేస్తూనే ఉన్నారు. దీని మీద కూడా ఎవరు కూడా పట్టించుకునే నాదులు లేరు. మాది పూర్తిగా 8 మండలాలు ఉన్నాయి. 8 మండలాలు కూడా వ్యవసాయం సంబంధించిన రైతుల అధ్యక్ష. ఇప్పటికైనా ఒకసారి సిద్దిపేట జిల్లా మీద దుబ్బాక నియోజకవర్గం మీద ఒక కన్ను పెట్టి మా రైతులను కాపాడవలసిందిగా మీ ద్వారా అధ్యక్ష నేను గౌరవ కన్సర్న్ మినిస్టర్ గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే అందరు కూడా నాట్లు పడ్డాయి, ఆందోళన ఉన్నారు. కరెంట్ వస్తుందా, యూరియా వస్తుందా, మా కాలువలలో పూడికలు తీస్తారా, మరి విత్తనాలు సరిగానే ఇస్తారా అని చెప్పి అందరు కూడా ఆందోళన ఉన్నారు. దయచేసి మరి గౌరవ మంత్రి గారు, మరి ఇరిగేషన్ మంత్రి కానీ, అగ్రికల్చర్ మంత్రి కానీ మరి వచ్చి త్వరలో మరి అధ్యక్ష యూరియా అంశానికి సంబంధించి కానీ ఫర్టిలైజర్ సంబంధించి కానీ ఈ అంశం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉంది. ఉత్పత్తి అయినా ఎగుమతులైనా దిగుమతులైనా మొత్తం అంశం కూడా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. రాష్ట్ర రైతాంగం అవసరాలకు సరిపోను సప్లై చేయని కారణంగా తక్కువ వస్తున్న కారణంగా వచ్చిన దాన్ని రైతులు ఇబ్బంది పడకుండడం కోసం ఒక యాప్ ద్వారా వచ్చిందని ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేయడం కోసం చేసింది తప్ప రైతులను ఇబ్బంది పెట్టడం కోసం కాదు అధ్యక్ష. ఇది గమనించాలా. మిగతా అంశాలన్నిటి కూడా నోట్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. ఎడమ బుజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ముందుగా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే మొన్న లోకల్ బాడీస్లో మంచి ఫలితాలని మా దగ్గర ఇవ్వడం అనేది జరిగింది అధ్యక్ష. మా ప్రజలందరూ కూడా ఒక మాట చెప్పి రావడం అనేది జరిగింది. నా నియోజకవర్గం అంతా కూడా కవ్వల్ టైగర్ జోన్. అక్కడ ఇంద్రమ్మ ఇల్లు మన ప్రభుత్వం ఇస్తే అటవీ శాఖ అధికారులు ఒక ఇల్లు కూడా కట్టకుండా ఇబ్బందులు పడుతున్నారు. నిన్న కాదు మొన్న మా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని కూడా ప్రత్యక్షంగా తీసుకెళ్లేసి గ్రామాన్ని కూడా చూపించడం అనేది జరిగింది. అదేవిధంగా మొన్న ఇస్లాంపూర్లో కాటన్ బండ్లు బయటికి రావాలంటే, పత్తి బండ్లు బయటికి రావాలంటే కొంత కంకర ఇదంతా కూడా వాళ్ళు వేశారు. వేసేస్తే కూడా జేసీబీలో వారు తవ్వి చేశారు. ఈరోజు